4174 ఎలగందుల రమణ. అధ్యక్ష, ఇప్పుడు దాకా వచ్చాను సార్. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు 13 మంది నేతకారులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అధ్యక్ష, 59 సంవత్సరాల వయసులోపు ఉండి నేతన్న బీమా పథకం కింద వర్తింపైన చనిపోయిన నేతకారుల కుటుంబ సభ్యులకు ఎల్ఐసి ద్వారా 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియో అందుతుంది. 59 సంవత్సరాల వయసు పైబడిన అట్టి నేతకారులకు 5 లక్షల ఎక్స్గ్రేషియో తెలంగాణ రాష్ట్ర చేనేతకారుల సహకార సొసైటీ లిమిటెడ్ ద్వారా అందుతుంది. ఎవరైనా నేతకారుడు నేతన్న బీమా పథకంలో నమోదు చేసుకున్నట్లయితే ఆత్మహత్య చేసుకున్న నేతకారులకు కుటుంబాలకు మద్దతు కోసం జీవో నెంబర్ 140 ద్వారా ఎక్స్గ్రేషియో మంజూరు చేయడం జరుగుతుంది. అట్టి 13 ఆత్మహత్యల్ని కుటుంబ తగాదాలు, అనారోగ్యం, ఇతర ఆర్థిక అంశాల కారణంగా జరిగాయి, కానీ వృత్తిపరమైన కష్టాలకు జరగలేదనేది అధికారుల యొక్క ఇన్ఫర్మేషన్. అధ్యక్ష, 13 ఆత్మహత్యలకు గాను 3 కేసులకు సంబంధించి 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియోను మృతుల కుటుంబాలకు మంజూరు చేయడం జరిగింది. మిగిలిన 10 కేసులకు సంబంధించి ఎక్స్గ్రేషియో మంజూరు ప్రక్రియ క్లెయిమ్లో ప్రాసెస్లో ఉన్నాయి. అవునండి, సి క్వశ్చన్. ఇది వాస్తవమే. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభోత్సవ సమయంలో 9/9/24 తేదీన మహిళా ఎస్హెచ్జి సభ్యులకు యూనిఫామ్ చీరలను సరఫరా చేసే ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి క్రింద ఏడాదికి 2 సార్లు మహిళా స్వయం సహాయక గ్రూపులకి చెందిన సభ్యులకు ఉచితంగా 2 యూనిఫామ్ చీరలను సరఫరా చేయాలని ప్రభుత్వం ప్రకటించారు. స్వయం సహాయక బృందాలకు సంబంధించి 64.70 లక్షల లబ్ధిదారులకు 129.40 లక్షల చీరలు పంపకం చేయాలనేది ప్రభుత్వం యొక్క కోరిక. అధ్యక్ష, ఇందుట్లో రూరల్, అదేవిధంగా మెప్మాకు సంబంధించినటువంటి మహిళలు కూడా కలిసి ఉన్నారు. వీరికి ప్రభుత్వ పరంగా 169 ద్వారా ఏడాదికి 2 సార్లు మహిళా శక్తి స్వయం సహాయక గ్రూపులకి ఉచితంగా ఉత్పత్తి, సేకరణ, మరమగ్గాల చీరలను పంపిణీ కోసం సూత్రప్రాయ ఆమోదం ఇవ్వడం జరిగింది. డి ప్రశ్న, రాష్ట్రంలోని మరమగ్గాలు నేతకారులకు ఉత్పత్తి కార్యక్రమం జారీ కోసం చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. గౌరవ సభ్యులు రమణ గారు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారి సమాధానంలో వారు చెప్పినటువంటిది ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి సమాచారానికి అనుగుణంగా ఇవి ఆత్మహత్యలు కావు అని చెప్పని వివిధ కారణాలు చెప్పారు. అధ్యక్ష, సహజంగా అది ఏ ప్రభుత్వం, ఏ మంత్రి గారు నాన్న ఇచ్చేటువంటి నివేదికలు ఆ విధంగా ఉంటే అది తెలిసిన విషయమే. అందులో మంత్రి గారు తప్పుపట్టే పరిస్థితి లేదు. కానీ నేను చేనేత బిడ్డగా తన ముందు ఒక ప్రధానమైనటువంటి సమస్యను పెడుతున్న అధ్యక్ష. వారు ఇంతకుముందు ప్రశ్నలో మాట్లాడినప్పుడు ప్రశ్న వరకే పరిమితం కావాలి సభ్యులు అనేటువంటి మాట చెప్పలేదు. కానీ ఇందులో వ్యవసాయం తర్వాత అత్యంత ప్రాధాన్యమైనటువంటిది. ఇది స్వాతంత్ర ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ గారు చెరగని ఆయుధం ఇస్తున్నటువంటి అంతటి ప్రాధాన్యత కలిగినటువంటి కనుక కొంత అర్థం చేసుకొని కొంత వెసులుబాటు కల్పించి నేను అడిగిన వాటికి సమగ్రంగా సమాచారం ఇవ్వాలని చెప్పని, రాష్ట్రంలో ఉన్న చేనేత బిడ్డలకు న్యాయం చేయాలని చెప్పని వారిని మనస్ఫూర్తిగా కోరుతున్న అధ్యక్ష. వారు చెప్పినటువంటి దాంట్లో 13 మంది ఆత్మహత్య అని ఉంటే నేను దాని సమాచారాన్ని పూర్తిగా తెప్పించుకొని 20వ జనవరి మొదలు పెడితే 13వ డిసెంబర్ వరకు జరిగినటువంటి ఆత్మహత్యలన్నీ కూడా ఇది మీ ద్వారా వారికి పంపించేటువంటి కార్యక్రమానికి 28 మంది ఆత్మహత్యలు పాల్పడ్డారు అధ్యక్ష. దీనికి ప్రధానమైన కారణాలు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వంలో పెద్దలు కేసీఆర్ గారు, అదేవిధంగా గౌరవ మంత్రిగా కేటీఆర్ గారు ఉద్యమ సమయంలో చేనేత బిడ్డలకు ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు జరిగిన అధ్యక్ష. సిరిసిల్ల ప్రాంతంలో పర్యటనలో ఉన్నప్పుడు వాల్ రైటింగ్లో స్పష్టంగా చేనేత బిడ్డలు ఆత్మహత్య చేసుకోవద్దనేటువంటిది ప్రభుత్వ పరంగా నినాదాలుగా ఉండే. దాన్ని దృష్టిలో పెట్టుకొని తమరికి కూడా తెలుసు అధ్యక్ష, తమరి జిల్లాలోనే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆర్థికదాతల ద్వారా డబ్బులు సమీకరించి మీ సమక్షంలోనే ఆ పేద కుటుంబాలకు, ఆత్మహత్య కుటుంబాలకు 50,000 చొప్పున ఇచ్చినట్టు అనుభవం తెలిసిందే. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వంలో చేనేత సంబంధించినటువంటి వాళ్లకు రైతు బీమా మాదిరిగా నేతన్న బీమా కూడా ఇవ్వడం జరిగింది. నేతన్న బీమాలో దానికి టైం బాండ్ ప్రోగ్రాం పెట్టి ఎవరైతే అందులో రానటువంటి వాళ్లకు ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి వెసులుబాటు కూడా కల్పించిందని వారికి దృష్టిలో పెడుతున్న అధ్యక్ష. అయితే ఈ 28 మందికి మాత్రం ఇంతవరకు న్యాయం జరగలేదు కనుక వాటిని సమగ్రంగా
సమాచారం తెప్పించుకొని వారికి న్యాయం చేయాలని చెప్పని మీ ద్వారా కోరుతుంది అధ్యక్ష. ఈ మధ్యలోనే సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్ గారు ఉన్నప్పుడు నేను వెళ్ళిన అధ్యక్ష. ఆ రోజు జంట ఆత్మహత్యలైన అధ్యక్ష. మేము వెళ్తున్నామని చెప్పన్నటువంటి సమాచారం పత్రికలకు అదేవిధంగా లోకల్ దశలో వాడినే కలెక్టర్ గారు వెంటనే మరి మంత్రి గారు ఆదేశమా ప్రభుత్వ ఆదేశమా 5 లక్షల రూపాయలు తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే ఆ విధంగా జరిగినటువంటి ఆత్మహత్యలన్నీ కూడా ఆ విధంగా స్పందన ఉండాలని చెప్పి ఆత్మహత్యలు కానీ ఎవరు కోరుకోరు అధ్యక్ష. కానీ వాళ్ళకు పనులు లేక ఉపాధి అవకాశాలు లేక కుటుంబ పోషణ లేక ఇతరత్ర కారణాలు వాళ్ళు పాల్పడుతున్నారు కనుక ఆ కుటుంబాలు ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పని అది మిమ్మల్ని ఆ విధంగా కోరుతూ ఇందులో అధ్యక్ష ఇప్పుడు చెప్పినటువంటి దాంట్లో బతుకమ్మ చీరలను ఏ విధంగా అయితే తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటరీలో పెట్టినరో ఆ బతుకమ్మ లేకుండా వేసిరో బతుకమ్మ చీరలు లేనటువంటి పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చింది అధ్యక్ష. ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు అసెంబ్లీలో చెబుతూ ఇది బతుకమ్మ చీరలు అనేది కానుక రూపకంగా చూడకండి, చేనేత బిడ్డల ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఆత్మాభిమానంతో వాళ్ళు జీవించే విధంగా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆనాడు మంత్రివర్గంలో ఉండే అధ్యక్ష. ఆ సమయంలో చెప్పి వాళ్ళు గౌరవప్రదంగా జీవించాలని చెప్పంటే ప్రభుత్వ పరంగా మనం ఆదుకోవాలని చెప్పని చేసినటువంటి క్యాబినెట్ మనకు అనుగుణంగానే ఉన్నటువంటి దాన్ని ఇవాళ అది నాణ్యత లేదనే విధంగా ఆ బతుకమ్మ చీరలను ఆపడం వల్ల ఆత్మహత్యలు అనేటివి కొనసాగుతున్నాయి అధ్యక్ష. ఒక చేనేత బిడ్డగా నేను వాస్తవంగా 30 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న పెద్దలు మంత్రి గారితో పాటు నేను కూడా 95లో ఈ చేనేత శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం నాకు ఉంది అధ్యక్ష. కనుక వారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు క్యాబినెట్ మొదలు పెడితే నేటి వరకు రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ వరకు 4 ముఖ్యమంత్రి పనిచేసిన అనుభవం ఉంది. మొదటి ముఖ్యమంత్రి గారు వారు ఉన్నప్పుడు సగం ధరకే చీరలు దోతులు ఇచ్చి ఈ రంగాన్ని ఆదుకునేటువంటి పరిస్థితి. టెక్స్టైల్ రంగంలో సిరిసిల్ల ప్రాంతంలో ఈ మరమొగ్గలు సంబంధించినటువంటిది చంద్రబాబు నాయుడు గారి పాలనలో, తర్వాత పెద్దలు కేసీఆర్ గారి పాలనలో కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా ఇవాళ నిలుపుదలైన అధ్యక్ష. అవన్నీ తిరిగి కొనసాగించాలని చెప్పాను. తమరు తెలియదు కాదు, తమరి జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి. చేనేత అంటే కేవలం మా కులమైన కాదు అధ్యక్ష, మా కులంతో పాటు దళితులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, అదేవిధంగా నేతకాని కులం వాళ్ళు ఉన్నారు. ఇది అందరికి సంబంధించిన అంశం కనుక పెద్ద మనసుతో పెట్టుకొని ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పని ఆత్మహత్యల నివారణ గతంలో ఏ విధంగా అయితే ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల నిలుపుదలైందో అదేవిధంగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పని మీ ద్వారా మంత్రి గారు కోరుతూ అధ్యక్ష. ఏ విధంగా ఉందంటే మొదటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీ ఇచ్చింది, ఈ ఉపాధి అవకాశాన్ని డబుల్గా మేము ఉపాధి ఇస్తామని చెప్పాను. పిసిసి ప్రెసిడెంట్గా అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మాట చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా 1,30,00,000 మందికి ఇచ్చేటువంటి చీరల సొమ్ములు ఇది మహిళా సంఘాల నుంచి డబ్బు కడతారా ప్రభుత్వమే కడతా అనేది ఒకటి స్పష్టంగా మీ ద్వారా మంత్రి గారు కోరుతుంది అధ్యక్ష. అదేవిధంగా నెల పింఛన్లు ఏదైతే ఇతరత్ర ఉండేటువంటి పేదకి ఇచ్చేటువంటి పింఛన్లు ఈ వీళ్ళ అర్హులైనటువంటి వాళ్లకు గత ఎన్నికలకు ముందు నేనే మా మంత్రి గారితో మాట్లాడి మేమే రివ్యూ పెట్టి చేసి వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పని చేస్తే అది 2 నెలలు వచ్చినాయి అధ్యక్ష. ఎన్నికల సమయంలో పింఛన్లను ఆపితే తిరిగి మాత్రం వీటి కొనసాగించలేదు. ఎందుకు అని చెప్పని నేను స్వయంగా కలిసి మంత్రి గారిని అడిగితే ఇది ఎన్నికల ముందు ఇచ్చినటువంటి పథకం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రైతు బంధు అనేది 2018 ఎన్నికల సమయంలో ఓట్లకు పోతున్నప్పుడు కూడా టింగ్ 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 అని చెప్పని పడుకుంటూ వచ్చిన రూపాయలను నేటి వరకు కూడా మరి కొనసాగుతున్నాం అధ్యక్ష. అదే స్ఫూర్తితో ఇది ఉండగా మాత్రం అంటే నేతలకు మాత్రం ఒక చూపు రైతులకు చూపకుండా అందరికీ సమాన ఉద్దేశంతో మీ ద్వారా ఆ యొక్క నిర్ణయాలు ఇచ్చేటువంటి పింఛన్ ఇవ్వడం వల్ల ఆ కుటుంబాలు కొంత ఆదుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా చేనేతలకు ఇస్తున్నటువంటి అప్పుల మాఫీ వెంటనే కూడా అది చేయాలని చెప్పని అది సంఘాలన్నిటికీ అధ్యక్ష కేవలం కొన్ని సంఘాలకు ఇస్తామనేటువంటి నిబంధన వస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రతి సంఘానికి ఇచ్చి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పని ఆ వ్యక్తిగత రుణాలను కూడా మాఫీ చేయాలని చెప్పని గత ప్రభుత్వంలో థ్రిఫ్ట్ ఫండ్ అధ్యక్ష మీకు తెలియదు కాదు, ఆ థ్రిఫ్ట్ ఫండ్ ఉండడం వల్ల కరోనా కోవిడ్ సమయంలో 96 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం వల్ల ఆ యొక్క చేనేత వర్గాలు బాగుపడ్డాయి అధ్యక్ష. కనుక ఈ సబ్సిడీ సంబంధించినటువంటి నూలు రసాయనం సంబంధించినటువంటిది ప్రధానంగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో జడ్చర్ల ప్రాంతంలో వస్తున్నప్పుడు మా చేనేత బిడ్డలు కలిస్తే జిఎస్టీ సంబంధించి ఎత్తేస్తామని చెప్పని కేంద్ర ప్రభుత్వం అధికారం రాకపోతే రాష్ట్ర ప్రభుత్వంలోకి వస్తే మేము రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తామనేటువంటి మాట కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ పావుల వడ్డీ కానీ అదేవిధంగా వారికి ఉన్నటువంటి ఈ థ్రిఫ్ట్ ఫండ్తో సప్లిమెంటరీస్ ఇస్తే ఎట్లనే అధ్యక్ష ఇబ్బంది కదా, ఇబ్బంది ఉంది అధ్యక్ష. ఒకటి ఏంటంటే 7 ఏళ్ళు ఇచ్చినటువంటివి 2,000 కోట్లు ఇచ్చిన అధ్యక్ష గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మాత్రం గతం చెల్లిస్తుంటారు కానీ కొత్తవి కూడా ఆర్డర్లు ఇచ్చేసి వీళ్ళని కాపాడని చెప్పని ఆలస్యామృత విషయం అనకుండా వెంటనే జీవోలు ఇవ్వండి, వెంటనే ఆర్డర్లు ఇవ్వండి,
వెంటనే వాళ్ళని ఆదుకోండి, ఆత్మహత్యలు లాభాలని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, రమణ గారికి ప్రతి సందర్భంలో కూడా ఆయన గారు నేనే పిలిపించి సలహాలు అడుగుతున్నా అధ్యక్ష. ఆయన గారు చెప్పినవన్నీ కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. రైతన్న కంటే నేతన్నకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనేది గత ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు ఎన్నికల ముందు చేపట్టిన వాటినన్నింటినీ కొనసాగించాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు కూడా సుమారు 490 కోట్లు ఈ సంవత్సర కాలంలో వాటిని బకాయిలన్నీ చెల్లించాం అధ్యక్ష. నేతన్న పొదుపు 115 కోట్లు అధ్యక్ష. నేతన్న భద్రత 9 కోట్లు. నేతన్న భరోసా 48 కోట్లు. ఈ రకంగా బడ్జెట్లో పెట్టడమే కాకుండా ఇప్పటి వరకు మొత్తాన్ని కూడా రిలీజ్ చేశాం. గతంలో కేవలం 102 కోట్లు రిలీజ్ అయితే ఇప్పటికే 490 కోట్లు రిలీజ్ చేశాము. వివిధ బకాయిల కింద కావచ్చు, పథకాల కింద కావచ్చు. కాబట్టి నేతన్నకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దానికంటే ఎక్కువే చేయాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక, అదేవిధంగా ప్రభుత్వం యొక్క లక్ష్యం. మీరు చెప్పినవి అన్నీ కూడా అమల్లో ఉన్నాయి. ఒక లోన్ వేవర్ మాత్రం తప్పకుండా పంచాయతీరాజ్ డిపార్ట్మెంటే ప్రభుత్వమే కడుతుంది, సంఘాలకు సంబంధం లేదు. తర్వాత ఈ లోన్ వేవర్ మాత్రం అతి త్వరలోనే వారికి కూడా అసెస్మెంట్ అయి వస్తుంది. ఏం కండి అది కూడా మిమ్మల్ని అడుగుతాం తప్పకుండా. ముఖ్యమంత్రి గారు ఆ రోజున మీరు కూడా ఉన్నారు, HIT ప్రారంభోత్సవ సభలో ప్రతినిధులు అడిగిన సందర్భంలో రైతన్నలకు చేశారు కదా, మాకు కూడా చెయ్యండి అంటే తప్పకుండా చేస్తామని చెప్పారు. మేము డిపార్ట్మెంట్ని ఆ యొక్క డీటెయిల్స్ పంపించమని చెప్పాం. తప్పకుండా త్వరలోనే నేతన్నల బకాయిలు కూడా అప్పులు కూడా తీరుస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.